హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. యమపురిలో యమభటులు ఒక మహిళను లాక్కెళ్తూ ఉంటారు. వద్దు, నాకు ఏ శిక్ష విధించొద్దు అని చెప్పి ఆ మహిళ అరుస్తూ ఉంటుంది. గుప్తా గారు, అసలు ఎక్కడికి ఆ మహిళను తీసుకువెళ్తున్నారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, ఈవిడ బతికి ఉన్నప్పుడు వాళ్ళ అత్త మామల్ని చిత్రహింసలు పెట్టింది, భర్తకు నరకం చూపించింది, అందుకే గడియ గడియకు చొప్పున శిక్షలు మారుస్తూ శిక్షిస్తున్నామని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక అప్పుడు ఆరు నవ్వుతూ ఉంటుంది. ఏంటి బాలిక, ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఈవిడ చేసిన అంత చిన్న తప్పులకే ఇన్ని శిక్షలు విధిస్తున్నారు, అటువంటిది మనోహరికి తప్పులు చేయడమే అలవాటు, మరి అన్ని తప్పులు చేసిన మనోహరికి ఎటువంటి శిక్షలు విధిస్తారో తలుచుకుంటే నవ్వొచ్చిందని చెప్పి ఆరు అంటూ ఉంటే, ముందు అవతలి వాళ్ళ శిక్షల గురించి, తర్వాత నీ శిక్షల గురించి ఆలోచించని చెప్పి గుప్తా అంటూ ఉంటే, నేనేం తప్పులు చేశాను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు పెద్ద పెద్ద తప్పులు చేసి ఉండకపోవచ్చు బాలిక, కానీ మానవ తప్పిదాలు కొన్ని ఉంటాయి కదా, అవి చేసి ఉండొచ్చు కదా, వాటికి కొన్ని శిక్షలు ఉంటాయని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర రామ్మూర్తి ఇంటికి వెళ్ళడానికి అమర్ ఒప్పుకోవడంతో అమర్ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. కార్ లోపల లగేజ్ పెట్టడం కోసం అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు రాతోడు అని చెప్పి రాతోడిని పిలుస్తూ ఉంటే, ఇక రాతోడు లేకపోవడంతో నీలాని పిలిచి, అమ్మ నీలా, అమర్ లగేజ్ రూమ్లో ఉంది, తీసుకువెళ్ళి కార్లో పెట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో నీలా వెళ్ళి అమర్ లగేజ్ని కార్లో పెడుతూ ఉంటే, జాగ్రత్త అని చెప్పి నీలాకి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి మెల్లిగా, మీరు జాగ్రత్తలు చెప్పాల్సింది మాకు ఆంటీ, ఎందుకంటే పులిని మేము వెంట పట్టుకొని వెళ్తున్నాం కదా అందుకు అని చెప్పి బాగి అంటూ ఉంటే, అమర్ ఎక్కడ వింటాడోనని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు మెల్లిగా అమ్మ అని చెప్పి బాగీకి సైగలు చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రామ్మూర్తి ఇంటికి పిల్లలు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు ఎందుకండి, అమ్మాయి అబ్బాయి మీ ఇంటికి వస్తున్నారు కదా, ఇప్పుడు మధ్యలో పిల్లలు ఎందుకు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు బాగి వాళ్ళ నాన్న రామ్మూర్తి, అయ్యో పిల్లలు వీళ్ళ మధ్యకు రావడం ఏంటండి, అసలు ఈ పెళ్ళి జరిగిందే పిల్లల కోసం కదా, పిల్లలు లేనిదే ఈ కుటుంబం పూర్తవ్వదు, మేమెప్పుడు కూడా పిల్లల్ని సపరేట్గా చూడలేదు, ఈ పెళ్ళితో పిల్లలకు దూరమైన తల్లి మళ్ళీ తిరిగి వచ్చింది అంతే అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ, ఇన్ని రోజులుగా ఈ పెళ్ళితో మాకు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉండేవి, ఇప్పుడు మీరు పిల్లల పట్ల చూపిస్తున్న ప్రేమను చూస్తే మాకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. కాకపోతే పిల్లలు మిస్సమ్మ మీద కోపంగా ఉన్నారు, మీ ఇంటికి రావడానికి ఒప్పుకుంటారో లేదో అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే, పిల్లల్ని ఒప్పించి తీసుకువెళ్ళే బాధ్యత నాది అని చెప్పి రామ్మూర్తి ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు అంటూ పిల్లల రూమ్కి వెళ్తాడు. రామ్మూర్తి పిల్లల దగ్గరికి వెళ్ళగానే పిల్లలు ఆనందంతో తాతయ్య అంటూ దగ్గరికి రాబోతారు. ఇంతలో బాగి మీద ఉన్న కోపాన్ని గుర్తు చేసుకొని చాలా కోపంగా కూర్చొని ఉంటారు. అమ్మో, మనం మిస్సమ్మకు సంబంధించిన వాళ్ళెవరితో కూడా మాట్లాడమని చెప్పమ్మో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్మూర్తి, పిల్లలు మిమ్మల్ని కూడా మాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్ళడానికని వచ్చాను, మిస్సమ్మ మీ నాన్న ఇద్దరు కూడా వస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, మేము ఎక్కడికి రాము అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. ఇక అప్పుడు రామ్మూర్తి, సరే మీరు మా ఇంటికి వస్తున్నామని అనుకోకుండా మీ నాన్నతో కలిసి అలా సరదాగా బయటకు వెళ్తున్నామని అనుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. మేము మీ ఇంటికి రావాలంటే మాకు కొన్ని షరతులున్నాయి, మిస్సమ్మ మా పనులేవి చేయకూడదు, మాతో అసలు మాట్లాడకూడదు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, ఇకప్పుడు రామ్మూర్తి, సరే పిల్లలు, మీరు చెప్పిన షరతులన్నీ కూడా నేను నా కూతురికి చెబుతాను, అంతా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఇప్పుడు మా ఇంటికి రావడానికి మీరు ఒప్పుకుంటున్నట్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటే, సరే తాతయ్య మేము వస్తాం అని చెప్పి పిల్లలు రామ్మూర్తికి చెప్పడంతో రామ్మూర్తి సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక కింద ఉన్న భాగ్యము టెన్షన్ పడుతూ ఉంటుంది, నాన్న పిల్లల్ని ఒప్పిస్తారో లేదో, పిల్లలు రావడానికి ఒప్పుకుంటారో లేదో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే, అప్పుడే రామ్మూర్తి,
పిల్లల్ని తీసుకుని కిందకి వస్తూ ఉంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పదండి వెళ్దామని చెప్పి అందరూ బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు మనోహరి కూడా లగేజ్ తీసుకొని వస్తుంది. మనోహరి బ్యాగ్ చూడగానే బాగి, ఏంటి మనోహరి గారు, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా అని చెప్పి అంటూ ఉంటే, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, మీతో పాటే వస్తున్నాను అని చెప్పి మనోహరి రామ్మూర్తితో, పెద్ద కూతురు అంటారు, మరి ఏంటండి నన్ను పిలవడం మర్చిపోయారు, నేను రావడం మీకు అభ్యంతరం ఏం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుందమ్మా, నువ్వు కూడా రావచ్చు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో మనోహరి ఆనందంగా లగేజ్ తీసుకువెళ్ళి కార్లో పెడుతుంది. మనోహరి కార్లో కూర్చున్న తర్వాత బాగి, అమ్మ మనోహరి చాలా పెద్ద ప్లానే వేశావు అని చెప్పి మనసులో అనుకుంటుంది. అందరూ వెళ్ళి కార్లో కూర్చుంటారు. మనోహరి వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వడంతో మనోహరి నీలా ఇద్దరు కూడా సైగలు చేసుకుంటూ ఉంటారు. రాథోడ్ ఇంతలో బయట నుండి ఇంటికి వస్తాడు. ఏంటి రాథోడ్, ఇంతసేపు వెళ్ళావేంటి అని చెప్పి అమర్ రాథోడ్ని అడగడంతో, డాక్టర్ని డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా సార్, డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఇంత లేట్ అయింది అని చెప్పి అంటూ ఉంటే, సరే త్వరగా కార్ పోనివ్వు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు రాథోడ్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు యమపురిలో ఆరు మాయాదర్పాన్ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇకప్పుడు గుప్తా, ఏం చేస్తున్నావు బాలిక అని చెప్పి అరుస్తూ ఉంటాడు. దాంతో ఆరు, ఏం లేదు గుప్తా గారు, ఒకసారి అది ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను, అందుకే ఓపెన్ చేద్దాం అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతకీ మీరు ఎవరి కోసం గుప్తా గారు ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే ఇకప్పుడు గుప్తా, యమధర్మరాజుల వారు భోజనం చేసే వేలైంది, ఆయన వస్తారేమోనని ఎదురు చూస్తున్నానని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడికి వస్తారు. ఇక అప్పుడు ఆరు, రాజుగారు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, గుప్తా గారు నన్ను తీసుకురావడానికి లేట్ అయింది, మీరు అందుకే ఆయన్ని బహిష్కరించారు కరెక్టే, మరి నేనేం పాపం చేశానండి, నన్నెందుకు లోపలికి రానివ్వట్లేదు రాజుగారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే ఇకప్పుడు గుప్తా ఆరు వైపు కోపంగా చూస్తూ, మిత్రద్రోహి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎవరో జంతికలు తింటున్నట్టుగా సౌండ్ వస్తుంది అని చెప్పి గుప్తా పళ్ళు కొరుకుతూ ఉంటే ఆరు యమధర్మరాజుతో అంటూ ఉంటుంది, రాజుగారు మీరు నన్ను లోపలికి రానివ్వకపోయినా పర్వాలేదు, ఒక పని చేయండి, నన్ను తిరిగి భూలోకానికి పంపించండి, ఆత్మగా తిరుగుతాను, లేదంటే వేరే ఇంకేదైనా లోకానికి పంపించండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఏంటి బాలిక, నీ పిల్లల్ని చూడాలన్న కోరిక పుడుతుందా, లేదంటే నీ పతిదేవుణ్ణి చూసుకోవాలనిపిస్తుందా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు, లేదు రాజుగారు, నా పిల్లల గురించి నా భర్త గురించి ఇప్పుడు నాకు ఎటువంటి బాధ లేదు, కాకపోతే చిన్నప్పటి నుండి నేను ఒక అనాథగా పెరిగాను, నా చావుకి కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియదు, నన్ను ఎవరు చంపేశారో తెలుసుకోవాలనుంది, అందుకే నన్ను భూలోకానికి పంపించమని వేడుకుంటున్నాను అని చెప్పి అలా ఆరు తన గురించి యమధర్మరాజుకి చెబుతూ ఉంటే ఆరు కథ విన్న యమధర్మరాజు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. చెప్పండి రాజుగారు, దయచేసి ఎవరి స్వార్థానికి నేను బలయ్యానో చెప్పండి అని ఆరు అలా యమధర్మరాజుని బతిమలాడుతూ ఉంటే యమధర్మరాజు ఉన్నట్టుండి మాయమైపోతాడు. మరోవైపు అమర్ పిల్లలు వీళ్ళందరూ కార్లో వెళ్తూ ఉంటే హఠాత్తుగా ఒక లారీ వాళ్ళ మీదకి దూసుకు వస్తూ ఉంటే అమర్ రాథోడ్ దగ్గర నుండి స్టీరింగ్ తీసుకొని కార్ని పక్కకు తిప్పుతాడు. దాంతో సడన్గా రాథోడ్ బ్రేక్ వేయడంతో పిల్లలు చాలా భయపడిపోతారు. అమర్ కార్ దిగి నడి రోడ్డు మీద కూర్చొని బాధపడుతూ ఉంటే, ఏమైందో వెళ్ళి చూడమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, సార్ ఏమైంది సార్, ఓకేనా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ మాత్రం ఆరుని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే బాగి రాథోడ్ వైపు చూస్తూ, ఏం జరిగింది రాథోడ్ అని చెప్పి అడుగుతూ ఉంటే, మిస్సమ్మ అమ్మగారిని యాక్సిడెంట్ చేసిన లారీ అటువంటిదే, సార్కి అమ్మగారు గుర్తొచ్చినట్టున్నారని చెప్పి అంటూ ఉంటాడు. బంగారం లాంటి అమ్మగారిని ఎందుకు కుటుంబానికి ఆ దేవుడు దూరం చేశాడు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అప్పుడు రాథోడ్ దూరం చేసింది దేవుడు కాదు సార్, దయ్యం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి వినడానికి ఆశ్చర్యంగా ఉన్న, ఎవరో కావాలని ఆవిడ్ని యాక్సిడెంట్ చేపించి చంపేశారు నాన్న, తప్పకుండా వాళ్ళెవరో నేను బయటకు రప్పిస్తాను, చీకట్లో ఉన్న వాళ్ళను వెలుగులోకి తీసుకువస్తాను, వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతానని చెప్పి అంటూ ఉంటే
వాళ్ళెవరో నువ్వెలా కనుక్కుంటావమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటాడు. మా మేడంకి యాక్సిడెంట్ చేసింది ఎవరో సరస్వతి మేడంకి తెలుసు. ఆవిడ కోమాల నుండి బయటకు వస్తే అప్పుడు నిజాలు తెలుస్తాయని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే ఇక అప్పుడు సరస్వతి పేరు వినగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ సరస్వతియా అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఆరువే తన పెద్ద కూతురు అన్న విషయం రామ్మూర్తికి తెలియబోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.